పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 7 పార్లమెంటు స్థానాలపై ఎంసీహెచ్ఆర్డీలో సమీక్షించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మరి కాసేపట్లో పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 7 పార్లమెంటు స్థానాలపై ఎంసీహెచ్ఆర్డీలో సమీక్షించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. పిసిసి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డీలో 7 పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష సమావేశం కొనసాగుతా ఉంది. హైదరాబాదు, అలాగే సికింద్రాబాదు, మల్కాజ్గిరి, చేవెళ్ల, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, అలాగే ఆదిలాబాద్ కు సంబంధించిన ఈ 7 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా ఈ సమీక్ష సమావేశం జరుగుతూ ఉంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రులు, గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లేని ప్రస్తుతం అక్కడ గెలవడానికి కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలి, 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ మేరకు ప్రజలపై ప్రభావం ఉంది, అవి అమలు ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉందా, ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం సమీక్ష సమావేశాన్ని కొనసాగిస్తా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కేవలం 3 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. 1 భువనగిరి, 2 నల్గొండ, 3 మల్కాజ్గిరి. కానీ ఈసారి 12 నుంచి 15 స్థానాలకు గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ ఎదుగడ కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, కేంద్రంలో వస్తుందో రాదో అన్న డౌట్ ఉంది. అయితే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ లో ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి ఆర్థికపరమైన సాయం పొందడానికి అవకాశం ఉంటుంది, కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే ఒక చర్చను ప్రజల్లోకి తీసుకురావాలనేది కాంగ్రెస్ ఒక ఎత్తుగడగా కనిపిస్తా ఉంది. ఎక్కువ మంది ఎంపీలను గెలిపించడం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోవడం కోసం గానీ, ఇతర అవసరాల కోసం గానీ తమ పార్టీకి సంబంధించి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించమని కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఈసారి ట్రయాంగిల్ పోర్ ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తా ఉంది. అటు బీజేపీ, కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ 3 పార్టీల మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ కి ఏ మేరకు కలిసి వస్తుందనేది ఒక అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సీక్రెట్ సర్వే సునీల్ కన్కోల్ ద్వారా చేపిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్, అలాగే కరీంనగర్, ఆదిలాబాద్ లో కొంత బీజేపీ బలంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు పుంజుకోవాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఏ విధంగా వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందనే దానిపైన కూడా ఈ సమీక్షలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. జిల్లాకు సంబంధించి ఇప్పటికే కొండా సురేఖ మంత్రి, అలాగే దరసరి సీతక్క వీళ్ళిద్దరు కూడా అటెండ్ కావడం జరిగింది. మరికొంతమంది మంత్రులు కూడా సెక్రటరీలో రివ్యూ ముగించుకుని ఇప్పుడిప్పుడే చేరుకుంటా ఉన్న నేపథ్యంలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకుని రేపు కూడా మిగతా పార్లమెంట్లకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని వరుసగా 2వ రోజు కూడా నిర్వహిస్తారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.